హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేస్తున్నాం. 2023 మార్చ్ 21లో జరిగిన షిఫ్ట్ 1 పేపర్ అయితే సాల్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. రీజనింగ్ మాక్ టెస్ట్. ఓకే, ఎస్టర్డే మనం ఎస్ఎస్సి ఫేజ్ 2 సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తాం. ఒకసారి చూడని వాళ్ళైతే చూడండి. అలాగే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఆల్మోస్ట్ 45+ రీజనింగ్ క్లాసెస్ ఉన్నాయి. అలాగే 60+ ఆప్టిట్యూడ్ క్లాసెస్ మన ఛానల్ అప్లోడ్ చేసి ఉన్నాం. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. ఒకవేళ చూసిన వారైతే ఖచ్చితంగా అవి యూస్ ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, ఇక క్లాస్ స్టార్ట్ చేద్దాం. చూడండి. సో ఈజ్ టు ప్రపోర్షన్. సో ఇలాంటి ప్రపోర్షన్ సింబల్స్ ఇచ్చారంటే అది ఎనాలజీ ప్రాబ్లం అని అర్థం. ఎనాలజీ ప్రాబ్లం. సో మనకి ఎనాలజీ ప్రాబ్లం అంటే అర్థం ఏంటంటే ఇక్కడున్న ఫస్ట్ 2 టర్మ్స్ మధ్య ఏదైతే రిలేషన్ ఉందో మధ్యన ఏదైతే రిలేషన్ ఉందో అదే రిలేషన్ నెక్స్ట్ 2 టర్మ్స్ మధ్య కూడా సేమ్ రిలేషన్ ఉంటుంది. దాన్ని మనం ఎనాలజీ ప్రాబ్లమ్స్ అంటాం. సో ఇక్కడ నెంబర్స్ ఇస్తే నెంబర్స్ అంటాం, ఇక్కడ వర్డ్స్ ఇస్తే వర్డ్ ఎనాలజీ, నెంబర్స్ ఇస్తే నెంబర్ ఎనాలజీ, లెటర్స్ ఇస్తే లెటర్ క్లస్టర్ ఎనాలజీ అని అంటారు. సో ఫ్యాన్ రిలేటెడ్ టు బ్లేడ్ అన్నాం. సో కార్ రిలేటెడ్ టు ఏమవుతుందంటే స్టీరింగ్ అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A cube is made by folding the given sheet in the cube so formed. Which letter will be on the face opposite to the face showing F? సో F అనే ఫేస్కి ఆపోజిట్ ఏ లెటర్ వస్తుందని అడిగాడు. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు డైస్ సంబంధించి ఆల్రెడీ క్లియర్ కట్గా మీకు క్లాస్ చెప్పడం జరిగింది. ఎవరైతే డైస్ ప్రాబ్లం చూడలేదో ఒకసారి చూడండి. సో మీరు ఈ ప్రాబ్లం చాలా సింపుల్గా చేయగలుగుతారు. ఎనివే ఇక్కడ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఆర్కి డి ఆపోజిట్ అవుతుంది. సో ఎక్కడైనా సరే మెయిన్ షీట్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్ సిరీస్ అనేది ఆపోజిట్ సిరీస్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ 4 బాక్సెస్ ఉన్నాయి కదా, 4 బాక్సెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆల్టర్నేట్ బాక్సెస్ అనేవి ఆపోజిట్ ఈచ్ అదర్. అలాగే ఇక్కడున్న జీ అలాగే సీని ఏమంటామంటే ఎక్స్టెన్షన్స్ అంటాం. సో ఎక్స్టెన్షన్స్ అనేవి ఆల్వేస్ ఆపోజిట్ ఈచ్ అదర్. సో సికి జీ ఆపోజిట్ అవుతుంది, ఆర్కి డి ఆపోజిట్ అవుతుంది, ఎంకి ఎఫ్ ఆపోజిట్ అవుతుంది. క్వశ్చన్లో అడిగింది ఎఫ్ ఆపోజిట్ ఏంటి? ఎఫ్ ఆపోజిట్ ఎం అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకే, అంజలి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ముఖేష్. నిఖిల్ హ్యాస్ 2 children అండ్ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ అర్చన. అంజలి ఈజ్ ద మెటర్నల్ గ్రాండ్ డాటర్ ఆఫ్ అర్చన. అర్చన హ్యాస్ ఓన్లీ 1 child. హౌ ఈజ్ నిఖిల్స్ వైఫ్ రిలేటెడ్ టు అర్చన? ఓకే, క్వశ్చన్ చూడండి. అంజలి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ముఖేష్ అంటే ముఖేష్ యొక్క సిస్టర్ ఎవరంటే అంజలి అవుతుంది. అంజలి. ఓకే, ముఖేష్ సిస్టర్ కాబట్టి ముఖేష్ ప్లస్ సింబల్ రాస్తాం. సో అంజలి లేడీ కాబట్టి అంజలి ఫీమేల్ కాబట్టి నెగిటివ్ సింబల్ రాస్తాం. నిఖిల్ హ్యాస్ 2 children అండ్ ఈ సన్ ఇన్ లా ఆఫ్ అర్చన అన్నాడు. సో నిఖిల్కి ఎంతమంది చిల్డ్రన్స్ అంటే 2 children ఉన్నారు. అండ్ అతను ఎవరు అంటే సన్ ఇన్ లా ఆఫ్ అర్చన. సో అతను ఎవరు అంటే సన్ ఇన్ లా, అర్చనకి సన్ ఇన్ లా. సో మనం ఇక్కడ రాసిన ఏ ఏంటిదంటే అంజలి. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన ఏ దేనికంటే అంజలి అనే సో నేమ్కి మనం ఏ ఇండికేట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ అర్చన కూడా సేమ్ నేమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే ఏ అని రాసుకుందాం. ఓకేనా. ఓకే, అంజలి అలా ఉంచితే ఇక్కడ అర్చన యొక్క సన్ ఇన్ లా ఎవరంటే నిఖిల్. ఓకే, అర్చన యొక్క సన్ ఇన్ లా నిఖిల్ కాబట్టి సో మనం ఇక్కడ సన్ ఇన్ లా పాజిటివ్ సింబల్ రాస్తాం. కాకపోతే సన్ ఇన్ లా అవుతాడు కాబట్టి మనకి నిఖిల్ యొక్క వైఫ్ని కూడా ఇండికేట్ చేద్దాం. ఇక్కడ నిఖిల్ యొక్క వైఫ్ ఇండికేట్ చేసి సో అర్చన నుంచి డైరెక్ట్గా వైఫ్ రిలేటెడ్ ఏమవుతుంది, వైఫ్కి నిఖిల్కి ఆమె ఏమవుతుందంటే అంట అవుతుంది. అంటే సన్ ఇన్ లా ఆఫ్ అర్చన అన్నాడు కదా, అందుకని ఆ విధంగా డ్రా చేసాం. ఓకే, కావాలంటే క్లారిటీగా అగైన్ చెప్తే చూడండి. అంజలి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ముఖేష్ అన్నాడు. సో అంజలి ఏమవుతుందంటే సో సిస్టర్, ముఖేష్ యొక్క సిస్టర్ అని అర్థం. ముఖేష్ కాబట్టి ప్లస్ సింబల్ రాసాం. ఆ తర్వాత నిఖిల్ హ్యాస్ 2 children అన్నారు. ఓకే, అండ్ సన్ ఇన్ లా ఆఫ్ అర్చన. సో అర్చన ఉన్నది. అర్చన యొక్క డాటర్ ఉంటే ఆ డాటర్ యొక్క హస్బెండ్ ఎవరంటే నిఖిల్. అప్పుడు నిఖిల్ యొక్క సో అంట్ ఎవరు అవుతారంటే అర్చన అవుతుంది, లేదా అర్చన సన్ ఇన్ లా నిఖిల్ అవుతాడు. సో ఈ నిఖిల్కి కానీ లేదా అతని వైఫ్కి కానీ ఎంతమంది చిల్డ్రన్స్ అంటే 2 children ఉన్నారు. ఓకేనా, Children 1 Children 2 అనుకుందాం. సో వాళ్ళు మేల్ ఫీమేల్ మనకు చెప్పలేదు, వాళ్ళ నేమ్స్ కూడా ఇండికేట్ చేయలేదు, ఎందుకంటే క్వశ్చన్లో దాంతో అవసరం ఉండకపోవచ్చు. అంజలి ఈజ్ ద మెటర్నల్ గ్రాండ్ డాటర్ ఆఫ్ అర్చన. ఓకే, ఇక్కడ పాయింట్ గమనించండి. సో అంజలి ఎవరంటే మెటర్నల్ గ్రాండ్ డాటర్ ఆఫ్ అర్చన అంటే అర్చన యొక్క డాటర్ అంట. అర్చన మెటర్నల్ గ్రాండ్ డాటర్ ఆఫ్ అర్చన అంటే నథింగ్ బట్ అర్చన యొక్క డాటర్ అని అర్థం. ఎవరంటే అంజలి.
ఓకేనా, అంజలి. సో ఆల్రెడీ మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏముంది, సో నిఖిల్ హ్యాస్ 2 చిల్డ్రన్స్ అన్నాం. 2 చిల్డ్రన్స్ అంటే అంజలి వస్తుంది. సో అంజలి యొక్క సిబ్లింగ్ ఎవరంటే ఇక్కడ నిఖిల్, అంజలి యొక్క సిబ్లింగ్ ఎవరంటే ముఖేష్, కాబట్టి ముఖేష్ కూడా ఇక్కడ మనం సో రాసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి, అర్చన హ్యాస్ ఓన్లీ 1 చైల్డ్. చూడండి, అర్చనకి ఎవరున్నారంటే ఓన్లీ 1 చైల్డ్ మాత్రమే ఉంది. అర్చన ఎవరికంటే అర్చన ఉంది కదా, ఈ అర్చనకి ఉన్నది ఒకటే చైల్డ్. ఆ చైల్డ్ ఎవరంటే ఇక్కడ మనం రాసాం కదా డబ్ల్యూ అని, ఆ వైఫ్. సో ఆమె పేరు అయితే ఇండికేట్ చేయలేదు. కాకపోతే క్వశ్చన్లో ఏమించాడంటే అర్చన హ్యాస్ ఓన్లీ 1 చైల్డ్. తర్వాత హౌ ఈజ్ నిఖిల్స్ వైఫ్ రిలేటెడ్ టు అర్చన. రిలేటెడ్ టు అర్చన అంటే అర్చనకి నిఖిల్ వైఫ్ ఏమవుతుంది. సో నిఖిల్ వైఫ్ ఏమవుతుంది, నిఖిల్ యొక్క వైఫ్ ఎవరంటే అర్చన యొక్క డాటరే. ఓకేనా, నిఖిల్ యొక్క వైఫ్ ఎవరంటే అర్చన యొక్క డాటర్ కనుక ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు గమనిస్తే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంతో చెప్పాడు, అడిగింది మాత్రం ఫస్ట్ రిలేషన్ మాత్రమే. జస్ట్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు ఇక్కడ. సో కాకపోతే మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే జస్ట్ సింపుల్గా ఆలోచిస్తే చాలు. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ని మీరు ఎక్కువ కాంప్లికేటెడ్గా ఆలోచించిన అవసరం లేదు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎవరికైతే బ్లడ్ రిలేషన్ సంబంధించి ఇంకా డౌట్స్ ఉంటే మన ఛానల్లో క్లియర్ కట్గా క్లాసెస్ చెప్పడం జరిగింది, ఒకసారి వినండి. సో మీకు అర్థమవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. ఇన్ ఏ సడన్ కోడ్ లాంగ్వేజ్ డీర్ ఈజ్ written as EGHV అండ్ రూమ్ ఈజ్ written as SQRQ. ఓకే, చూడండి, డీర్ ఈజ్ written as DEER డీర్. ఈ డీర్ ఏ విధంగా రాస్తున్నామంటే 4, 5, 5, 18 అవుతుంది. ప్లేస్ వాల్యూస్ రాసుకున్నాం. ఈజ్ written as దాని కోడ్ ఇచ్చాడు EGHV అని. ఓకే, ఈ అంటే 5 అవుతుంది, 7, 8, 22 ఈ ప్లేస్ వాల్యూస్ ఫ్రెండ్స్. 18 నుంచి 22 అంటే 4 యాడ్ అయింది, 5 నుంచి 8 అంటే 3 యాడ్ అయింది, 5 నుంచి 7 అంటే 2, 4 నుంచి 5 అంటే +1. మీరు గమనిస్తే ఈచ్ లెటర్ +1, +2, +3, +4 అయింది. అలాగే రూమ్ కూడా ఇంక్రీజ్ అయిందో లేదో చెక్ చేయండి, ఆ తర్వాత మనం సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ డిఫరెంట్ లాజిక్ ఉందనుకోండి రూమ్లో, మనం ఫస్ట్ కనుక్కున్న లాజిక్ రాంగ్ అని అర్థం. ఎందుకంటే మరొక లాజిక్ ఉంటుందని అర్థం. సో ఆ రెండిట్లో ఏ లాజిక్ అయితే ఉంటుందో అదే లాజిక్ తీసుకొచ్చి మనం థర్డ్ లెటర్ కోడ్లో అయితే మనం సాల్వ్ చేయాలి. ఎనివే ఇక్కడ చూడండి, 18 ఉంది, 18 + 1 19, 15 ఉంది, 15 + 2 17. సో ఈచ్ లెటర్ +1 +2 అయిందంటే సో +3 +4 కూడా అవుతుంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనం సోప్ అనే దానికి +1 +2 +3 చేసి సాల్వ్ చేద్దాం. చూడండి, సో ఎస్ అంటే 19 అవుతుంది, +1 అంటే 20, 20 అంటే టీ. ఓకే, 15 ఫ్రెండ్స్, ఓ అంటే 15, 15 + 2 17, 17 అంటే క్యూ. ఓకే, ఏ అంటే 1 అవుతుంది. సో 1 + 3 4, 4 అంటే డి అవుతుంది, 4 అంటే డి అవుతుంది అనమాట. TQD అనమాట, TQD. సో ఎక్కడ ఆప్షన్ లేదు, సో ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. లాస్ట్ P16 ఉంది, +4 చేయాలి, +4 చేస్తే 20, 20 అంటే టీ అంటే ఆప్షన్ సి. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో ఈచ్ లెటర్ +1 +2 +3 +4 అండ్ సో ఆన్, ఈ విధంగా అయితే కంటిన్యూస్గా ఉంది. కాకపోతే మనకి ఇచ్చిన సిరీస్ ఇక్కడ వరకే 4 లెటర్స్ కనుక మనం +4 వరకు యాడ్ చేస్తాం. చూడండి, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద వర్డ్ పైర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. సో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్ అంటున్నాడు. విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్. ఓకే, సాల్వ్ చేద్దాం. చూడండి, 6 సైడ్స్ ఇచ్చాడంటే అది హెక్సాగన్ అంటాం, 3 సైడ్స్ ఇస్తే దాన్ని ట్రయాంగిల్ అంటాం, 4 సైడ్స్ ఇస్తే స్క్వేర్ అంటాం, 5 సైడ్స్ ఇస్తే రెక్టాంగిల్ అంటామా, కాదు, పెంటగాన్ అంటాం. కాబట్టి రెక్టాంగిల్ అని ఇచ్చాడు, అది రాంగ్ అవుతుంది. ఓకే, ఆప్షన్ బి రాంగ్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, సో ఈ విధంగా బ్రాకెట్స్లో లెటర్స్ ఇచ్చాడంటే ఇది ఎనాలజీ ప్రాబ్లం ఫ్రెండ్స్, ఎనాలజీ ప్రాబ్లం. సో ఎనాలజీ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి మోడల్స్ ఎగ్జామ్లో రిపీట్ అవుతున్నాయి కనుక సో ఈ సెక్షన్లోనే, ఈ రీజనింగ్ సెక్షన్లోనే 3 ప్రాబ్లమ్స్ రిపీట్ అయ్యాయి సేమ్ లాజిక్స్తో, అంటే సేమ్ మోడల్ ఆఫ్ ది ప్రాబ్లం. 3 ప్రాబ్లమ్స్ అయితే 3 క్వశ్చన్స్ అయితే రిపీట్ అయ్యాయి. ఓకేనా, ఓకే. 7 41 211 అన్నాడు. 7 5 చూడండి, డైరెక్ట్గా నేను సాల్వ్ చేయడం చేస్తున్నాను ఫ్రెండ్స్, డైరెక్ట్గా నేను లాజిక్ చేస్తున్నాను. మీరు గమనించాలి, ఏ లాజిక్ కూడా మనం ఎక్కడ చూసింది అయితే కాదు, ఇవన్నీ కూడా ఓన్గా సాల్వ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ట్రిక్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, 7 5 35 అవుతుంది, ఆ 35కి 6 యాడ్ చేస్తే 41. ఓకే, నెక్స్ట్ 41 కూడా 5తో యాడ్ చేయండి, 5తో మల్టిప్లై చేస్తే 5 1 5, 5 4 20. ఇక్కడ +6 చేసాం కాబట్టి ఇక్కడ కూడా +6 చేస్తే 211 వస్తుంది. సో నెక్స్ట్ నెంబర్ కూడా వచ్చింది చూడండి, అంటే ఇక్కడ ఇంటూ 5 + 6 అయింది. ఇంటూ 5 + 6 అనేది లాజిక్ అనమాట.
సేమ్ అదే లాజిక్ యూజ్ చేసి సెకండ్ బ్రాకెట్లో ఉన్న నెంబర్స్ కూడా మనకు వర్కౌట్ అవుతేనే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న లాజిక్ కరెక్ట్ అవుతుంది, లేదంటే అది రాంగ్. నెక్స్ట్ లాజిక్ ఏదో ఉంటుంది దాన్ని మనం కనుక్కోవాలి. ఓకే, 12 5 60 అవుతుంది, +6 చేస్తే 66. ఓకే, ఇక్కడ వచ్చింది చూడండి. అలాగే 66ని కూడా ఏం చేయాలంటే ఇంటూ 5 చేయండి. 5 6 30, 5 6 30, సో 330 అవుతుంది. 330 + 6 చేస్తే 336. సో మనకి ఇక్కడ వర్కౌట్ అయింది. కాబట్టి నెక్స్ట్ మీరు చెక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఏ చెక్ చేద్దాం. సో ఆప్షన్ ఏ చెక్ చేస్తే 10 5 50, 50 + 1 56 ఉండాలి, ఇక్కడ లేదు. సో 9 5 45, 45 + 1 అంటే +6 అంటే 51 వస్తుంది, 51 వచ్చింది. ఓకేనా. కాకపోతే ఇక్కడ 51 ఉందిగా, యూనిట్ డిజిట్ నుంచి చేద్దాం చూడండి. సో ఇంటూ 5 చేయాలి, +6 చేయాలి. 5 1 5, 5 + 6 11 అంటే యూనిట్ డిజిట్లో 1 ఉండాలి, ఇక్కడ 5 ఉంది కాబట్టి కుదరదు. లేదంటే మీరు నార్మల్గానే చేయండి, మీ ఇష్టం. ఈ రెండు కూడా వర్కౌట్ అవ్వవు. 76 అన్నాడు. 6 5 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 30. 6 5 30. సో 30 ప్లస్ మనం ఏం యాడ్ చేస్తాం? 6 యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ 6 రావాలి. వాడు యూనిట్ డిజిట్లో 5 ఇచ్చాడు, రాంగ్. ఓకేనా. ఇక్కడ 61 దగ్గర 1 ఉంది చూడండి. 1 5 5 అవుతుంది, దానికి 6 యాడ్ చేస్తాం. 6 5 11 అంటే యూనిట్ డిజిట్ 1 వచ్చింది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. జస్ట్ యూనిట్ డిజిట్ మెథడ్ అయితే నేను సాల్వ్ చేశాను. యూనిట్ డిజిట్ అంటే జస్ట్ మనం ఇక్కడ యూనిట్ డిజిట్ తీసుకొని సాల్వ్ చేస్తాం. నెంబర్ తీసుకొని సాల్వ్ చేయడం ద్వారా మనకి టైం వేస్ట్ అవుతుంది తప్ప నో యూస్ అనమాట. ఓకే, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. హౌ మెనీ ట్రయాంగిల్స్ దేర్ ఇన్ దిస్ గివెన్ ఫిగర్? సో ట్రయాంగిల్ కౌంట్ చేసేది నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే సింగిల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి చేయాలి. సింగిల్ ట్రయాంగిల్స్ అంటే ఫస్ట్ 1 1 ట్రయాంగిల్ చూడండి. సో ఇక్కడ నుంచి ఒక ట్రయాంగిల్ కదా, 1, ఇక్కడికి 2 3 4 5 6 7. సో ఈ విధంగా సింగిల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 7 ఉన్నాయి. ఓకే, 2 కాంపోనెంట్స్ యాడ్ చేస్తే గమనించాలి. 2 కాంపోనెంట్స్ యాడ్ చేస్తే ట్రయాంగిల్ వస్తుందో లేదో చెక్ చేయండి. ఇది ఒక కాంపోనెంట్, ఇది ఒక కాంపోనెంట్. ఈ సెకండ్ కాంపోనెంట్ అనేది ట్రయాంగిల్గా ఉన్నా నో ప్రాబ్లం, లేకపోయినా నో ప్రాబ్లం. మనకేంటంటే 2 కాంపోనెంట్స్ యాడ్ అవుతే ఏమవ్వాలంటే ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. సో అలాగా ట్రయాంగిల్ ఫామ్ అయిందంటే దాన్ని కౌంట్ చేసుకుంటాం. ఓకేనా. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ట్రయాంగిల్ యాడ్ అయితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఈ 2 యాడ్ అయితే 2. ఓకే, ఇక్కడ ఈ 2 యాడ్ అయితే 3 4. ఓకే, 4 తర్వాత చూడండి 4 5 6. అగైన్ ఇక్కడ చూడండి 7 అది ఆల్రెడీ కౌంట్ అయింది కాబట్టి 1s వచ్చేసరికి 7 వచ్చాయి, 2 వచ్చేసరికి 6 వచ్చాయి, 3s ఎన్ని ఉన్నాయి చూడండి. 3s వచ్చేసరికి 1 2 3. ఈ 3 కాంపోనెంట్స్ యాడ్ చేస్తే ఒక ట్రయాంగిల్ వచ్చింది. అగైన్ 1 2 3. ఈ 3 కాంపోనెంట్స్ యాడ్ చేస్తే ఒక ట్రయాంగిల్ వచ్చింది. అంటే 3:2 ఉన్నాయి. ఒకవేళ మనం 3s ఇంకా ఎక్కువ వస్తాయేమో చెక్ చేద్దాం చూడండి. చెక్ చేస్తే 1 2 3 కౌంట్ అయిపోయింది. సో కౌంట్ అయింది కాబట్టి తీసేద్దాం. నెక్స్ట్ చూడండి 1 2 3. సో ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? ఇది ట్రయాంగిల్ ఫామ్లో లేదు కాబట్టి అది ట్రయాంగిల్ కాదు. 3 కాంపోనెంట్స్ యాడ్ చేసినప్పటికీ ట్రయాంగిల్ ఫామ్ లేదు కాబట్టి 4 కాంపోనెంట్స్ దాడుతాం. 4 కాంపోనెంట్స్ సాల్వ్ చేద్దాం. 1 2 3 4. సో ఈ 4 కాంపోనెంట్స్లో ఒక ట్రయాంగిల్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూడండి. సో 1 2 3 4 ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చింది. సో 4 కాంపోనెంట్స్ ఎన్ని వచ్చినాయి అంటే 2 ట్రయాంగిల్స్. యాడ్ చేయండి. 7 6 13 అవుతుంది. 13 2 15, 15 2 17. కాబట్టి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే 17 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకే, 17 ట్రయాంగిల్స్ ఇందులో ఉంటాయి. నెంబర్ సిరీస్ ఇచ్చాడు. సో అన్ని నెంబర్స్ కూడా దగ్గరగా ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ మెథడ్ ద్వారా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. 667 నుంచి 532 డిఫరెన్స్ కనుక్కోండి. డిఫరెన్స్ కనుక్కుంటే 6లోంచి 2 అంటే 7లోంచి 2 అంటే 5 వస్తుంది. 6 నుంచి 3 అంటే 3 అండ్ 6 నుంచి 5 అంటే 1. సో 135 డిఫరెన్స్ ఉంది ఫస్ట్ నెంబర్కి. నెక్స్ట్ నెంబర్ డిఫరెన్స్ అంతా చూడండి. 12నుంచి 7 అంటే 5 డిఫరెన్స్, 9 నుంచి 6 అంటే 3, 7 నుంచి 6 అంటే 135. సో అర్థమవుతుంది ఏంటంటే ఈచ్ డిఫరెన్స్ కూడా 135. ఎవ్రీ డిఫరెన్స్ 135 అయింది కాబట్టి 135 ఏమవుతుందంటే యాడ్ అవుతూ వెళ్తుంది. +135 +135 కాబట్టి 937కి 135 యాడ్ చేయండి. 7 5 12 అవుతుంది. 6 7 అవుతుంది. అగైన్ 9 1 1072. సో 1072 ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో లెటర్ సీక్వెన్స్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్, ఇది చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ప్రాబ్లం అనమాట. విచ్ వన్ సెట్ ఆఫ్ లెటర్స్ వెన్ సీక్వెన్షియలీ ప్లేస్డ్ ఇన్ ద గ్యాప్స్ ఇన్ ద గివెన్ లెటర్స్ సిరీస్ షెల్ కంప్లీటెడ్. సో ఒక లెటర్ సిరీస్ ఇస్తాడనమాట. లెటర్స్ ఉన్నట్లు కంటిన్యూస్ సిరీస్ అనమాట ఇది. అందుకే లెటర్స్ సీక్వెన్షియలీ ప్లేస్డ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది ఇక్కడ.
అలా పడితే అలా లెటర్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళవు, కానీ అక్కడ ఒక సీక్వెన్స్ ప్రకారం లెటర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, వాటిని మనం కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి టీ తర్వాత గ్యాప్ ఇచ్చాడు, కానీ టీ తర్వాత ఇక్కడ ఏముందంటే హెచ్, కాబట్టి టీ తర్వాత ఇక్కడ ఏం రావాలంటే హెచ్ రావాలి. అంటే స్టార్టింగ్లో మనకి ఏ లెటర్ ఉండాలంటే హెచ్ ఉండాలి. ఇక్కడ ఏదైనా ఉందా లేదు. సో ఇక్కడ 3 వాటిలో హెచ్ ఉంది కాబట్టి ఆ 3 ఆప్షన్స్ మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేద్దాం. ఎస్ తర్వాత గ్యాప్ ఇచ్చాడు, కానీ ఎస్ తర్వాత ఏముంది ఇక్కడ ఓ, అంటే లాస్ట్లో మనకేముండాలి ఓ. లాస్ట్ ఆప్షన్ ఓ ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఓన్లీ ఆప్షన్ బిలో మాత్రమే ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మీకు కనుక క్లియర్గా ఈ క్లాస్ వినాలనుకుంటే కోడింగ్ డీకోడింగ్ సంబంధించి క్లాస్ చెప్పడం జరిగింది, ఆ క్లాస్ వినండి ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా, సాల్వ్ చేద్దాం చూడండి. బై ఇంటర్చేంజింగ్ విచ్ 2 సైన్స్ ద గివెన్ ఈక్వేషన్ విల్ బీ కరెక్ట్. సో ఇక్కడ ఇచ్చింది 41 అవుతుంది, కాకపోతే ఇక్కడ మన RHS ఎందుకు గమనించి ఆ తర్వాత ఏ సైన్ చేంజ్ చేయాలో కూడా చెక్ చేసుకోవాలి. సైన్స్ చెక్ చేసేటప్పుడు ముందుగా డివిజన్ చెక్ చేసుకోవాలి. డివిజన్ చెక్ చేస్తే 7/13 డివైడ్ అవుతుందా కాదు, పాయింట్లలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా డివిజన్ చెక్ చేయాల్సిందే. డివిజన్ చేంజ్ చేయాలి కాబట్టి ఆప్షన్ ఏ యూస్ లేదు మనకి. ఓకేనా, ఓకే. తర్వాత నెక్స్ట్ చూడండి, 28 2s అంటే 56 వస్తుంది, ఇక్కడేమో 41 ఉంది, కాబట్టి అది కూడా చెక్ చేయాల్సిందే. అంటే ఇంటూ కూడా చేంజ్ చేయాలి. ఇంటూ డివిజన్ చేంజ్ అవ్వడానికి ఇక్కడ మార్గం ఏమైనా ఉందో చెక్ చేయండి. సో ఇంటూ డివిజన్ చెక్ చేయడం వల్ల యూస్ ఏమైనా ఉందో కూడా చెక్ చేయాలి, ఎందుకంటే ఇంటూ డివిజన్ మార్చడం వల్ల 13 7s ఇంటూ అవుతుంది కాబట్టి దీనివల్ల కూడా యూస్ లేదు. సో ఇక మార్చాల్సింది BC మాత్రమే. ఓకే, కాబట్టి బి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేద్దాం చూడండి. బి చేస్తే 46 + 28, సో ఇంటూ సింబల్ దగ్గర ఇంటూ 2, మైనస్ దగ్గర ఏం చేయాలంటే డివిజన్ చేయాలి, ఎందుకంటే ఆప్షన్ బి ప్రకారం మనం సాల్వ్ చేస్తాం అకార్డింగ్ టు ఆప్షన్ బి. సో 2/7 అండ్ ఇంటూ సింబల్ దగ్గర -13. ఓకే, 7 4 టైమ్స్ అవుతుంది, 4 2s 8. 46 + 8 ఏమవుతుందంటే 54 - 13, 4 - 3 1, 5 - 1 4, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 41. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఆల్ బ్లాంకెట్స్ ఆర్ బెడ్షీట్ అన్నాడు. సో ఆల్ బ్లాంకెట్స్ ఆర్ బెడ్షీట్స్ అనుకోండి, బెడ్షీట్స్ అయినాయి. నెక్స్ట్ నో బెడ్షీట్ ఈజ్ కటన్, ఏ బెడ్షీట్ కూడా కటన్స్ అవ్వట్లేదు. ఓకే, కన్క్లూజన్ చెక్ చేద్దాం చూడండి. సమ్ బెడ్షీట్స్ ఆర్ బ్లాంకెట్స్. మీరు గమనించండి, బెడ్షీట్ అనేది సో బిగ్ సర్కిల్ అవుతుంది, బ్లాంకెట్ అనేది స్మాల్ సర్కిల్. ఒక బిగ్ సర్కిల్ నుంచి స్మాల్ సర్కిల్ గురించి మాట్లాడేటప్పుడు లేదా బిగ్ టు స్మాల్ రిలేట్ చేసేటప్పుడు సమ్ అనే వర్డ్ ఉపయోగించాలి, అది కరెక్ట్ అవుతుంది. ఆల్ అనే వర్డ్ ఉపయోగించకూడదు, రాంగ్ అవుతుంది. సో ఇక్కడ ఆల్ ఉపయోగించలేదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, సమ్ ఉపయోగించాడు కాబట్టి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నథింగ్ బట్ ఫస్ట్ కన్క్లూజన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కన్క్లూజన్ నో కటన్ ఈజ్ బ్లాంకెట్. ఏ కటన్ కూడా ఏమవ్వట్లేదంటే చూడండి, ఏ కటన్ కూడా బ్లాంకెట్ అవ్వట్లేదు అన్నాడు. సో అన్ని బ్లాంకెట్స్ ఏమవుతున్నాయి అంటే బెడ్షీట్ అవుతున్నాయి, ఏ బెడ్షీట్ కూడా బ్లాంకెట్ అవ్వట్లేదు కాబట్టి ఏ కటన్ కూడా బ్లాంకెట్ అవ్వదు. సో వాడు చెప్పింది అదే ఇచ్చింది అదే కాబట్టి బోత్ కన్క్లూజన్స్ కరెక్ట్. సో ఆప్షన్ బోత్ కన్క్లూజన్ 1 and 2 కరెక్ట్ అవుతాయి, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో వర్డ్ ఎనాలజీ నుంచి ప్రాబ్లం ఇచ్చారు మనకి, వర్డ్ ఎనాలజీ. సో బంగ్లాదేశ్ ఈజ్ రిలేటెడ్ టు ఢాకా. సో నిజానికి ఇక్కడ బంగ్లాదేశ్ ఈజ్ టు ఢాకా, ప్రపోర్షన్ కువైట్ ఈజ్ టు క్వశ్చన్ మార్క్, ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చేవాళ్ళు, కాకపోతే ఇక్కడ వర్డ్స్ ఇచ్చాడు అంతే. సో డిఫరెంట్ అడుగుతుంటారు అంతే. బంగ్లాదేశ్ ఈజ్ రిలేటెడ్ టు ఢాకా అన్నాడు, ఇన్ ద సేమ్ వే కువైట్ రిలేటెడ్ టు. సో బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ ఢాకా అవుతుంది, కువైట్ యొక్క కరెన్సీ ఏమవుతుంది, డినార్ అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. 3 of the following 4 letter clusters are alike in a certain way and one is different. Pick the cluster that is different from the rest. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఆ 4 ఆప్షన్స్లో 1 లెటర్ క్లస్టర్ అనేది రాంగ్ ఉంది, అదేంటి కనిపెట్టమన్నాడు. 4 ఉన్నాయి కాబట్టి మనం ఎనీ 3 కన్సిడర్ చేసుకొని చేద్దాం. జస్ట్ ప్లేస్ వాల్యూస్ రాసుకొని ఫ్రెండ్స్ సాల్వ్ చేయొచ్చు. ఎన్ అంటే 14 అవుతుంది, ఓ అంటే 15, ఎస్ అంటే 19 అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా ప్లేస్ వాల్యూస్ రాయండి, 7 8 13, బి అంటే 2, సి 3, జి అంటే 7. సో ఈ 3 చాలు, 4th అవసరం లేదు, ఎందుకంటే 3 కరెక్ట్గా వచ్చాయంటే 4th ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇందులో ఏదైనా 1 రాంగ్ అయిందంటే అది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, లేదంటే మీరు మాన్యువల్గానే చేయండి, మీ ఇష్టం. ఎనివే ఇక్కడ సాల్వ్ చేద్దాం చూడండి. 14 నుంచి 15 అంటే +1 ఇంక్రీజ్ అయింది, 15 నుంచి 19 అంటే +4 అంటే 1 4 ఇంక్రీజ్ అయ్యాయి. 7 + 1 అయింది, ఇక్కడ 8 + 5 అయింది. ఓకే,
2 + 1 3 + 4 అయింది. అంటే ఇక్కడ 1 4 ఇంక్రీజ్ అయింది, 1 4 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 1 5 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మన డౌట్ ఏంటంటే 1 5 కదా, నెక్స్ట్ 5 ఉండొచ్చా 4 ఉండొచ్చా అని డౌట్ ఉంటే చెక్ చేద్దాం చూడండి. సో K అంటే 11 అవుతుంది, ఇక్కడ O అంటే 15 +4 చేస్తాం. సో అన్నీ కూడా +4 అయ్యాయి, ఇదొకటి +5 అయింది. కాబట్టి ఆప్షన్ బి మనకు ఆన్సర్ అవుతుంది. ఏదైతే ఫాలో అవ్వదో అదే మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చెక్ చేద్దాం చూడండి. పెయిన్ ఈజ్ written as 20, her is written as 11. How will tear be written in the same code language? వెరీ సింపుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకేనా. పెయిన్, సో P ప్లస్ వాల్యూ 16 అవుతుంది, ప్లస్ A ప్లస్ వాల్యూ 1 అవుతుంది, I ప్లస్ వాల్యూ 9, N ప్లస్ వాల్యూ 14. టోటల్ యాడ్ చేయండి. సో యాడ్ చేస్తే ఇక్కడికి 30 అవుతుంది, ప్లస్ 1 40. ఓకే, 40 వచ్చింది. 20 రావాలంటే ఏం చేయాలి, -20 చేస్తే మనకి 20 వస్తుంది. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి. హర్ అంటే 8 అవుతుంది, 8 ప్లస్ ఈ అంటే 5 ప్లస్ ఆర్ అంటే 18. యాడ్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ చేస్తే 8 5 13 అవుతుంది, 13. సో మనకి 31 నుంచి ఇక్కడ -20 చేసాం కాబట్టి -20 చేస్తే 11 వస్తుంది. సో ఇక్కడ ఇచ్చింది కూడా 11. కాబట్టి ప్లేస్ వాల్యూస్ యాడ్ చేసి -20 చేయాలి. ప్లేస్ వాల్యూస్ యాడ్ చేసి -20. సో 20 + 9 అండ్ ఈ ఇచ్చాడు 5, ఆర్ అంటే 18. యాడ్ చేయండి సరిపోతుంది. 29 34. సో 34 యాడ్ చేస్తే మనకి 52. 52లో నుంచి 20 మైనస్ చేయాలి కాబట్టి 32 ఆన్సర్ వస్తుంది. ఓకేనా, 32 ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. మీరు గమనించాలి, ప్లేస్ వాల్యూస్ నేర్చుకోవడం వల్ల వెరీ యూస్ ఫ్రెండ్స్. చాలా సమయం సేవ్ చేసుకోవచ్చు. ప్లేస్ వాల్యూస్ నేర్చుకోవాలి. సో ఈ ప్లేస్ వాల్యూస్ నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకోవాలని డౌట్ మీకు కనుక ఉంటే మన ఛానల్లో కోడింగ్ డీకోడింగ్ సంబంధించి బేసిక్ క్లాస్ ఉంటుంది, రీజనింగ్ క్లాసెస్ తెలుగు అనే ప్లేలిస్ట్ ఉంటుందో అందులో మీరు ఈ క్లాస్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. కోడింగ్ డీకోడింగ్ క్లాస్ వినండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి 54 ఉంది, 162. సో 54 162 ఇచ్చినప్పుడు ఎలా చెక్ చేసుకోవాలంటే 54 నుంచి 162 రావడానికి యూనిట్ డిజిట్లు రూ రావాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి, ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలని తెలియాలన్నమాట. సో 54 నుంచి 2 రావాలంటే 3తో మల్టిప్లై చేస్తే చూడండి 3 4 12, 3 5 15 16, 162 వచ్చింది. కాబట్టి మనం 54 × 3 చేసాం. సో అదే లాజిక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే థర్డ్ రిలేషన్లో కూడా చెక్ చేయాలి. సో 38 ఇంటూ ఏం చేయాలంటే 3 చేయాలి. 3 8 24, 3 3 9 + 2 11, 114. కాబట్టి × 3 అయింది. ఇక్కడ 216 కూడా × 3 అవుతేనే వచ్చింది. కాకపోతే ఏ నెంబర్తో × 3 అయితే వచ్చిందో చెక్ చేసుకోవాలి. అది తెలియాలంటే సింపుల్గా 216ని by 3 చేయడమే. 3 7s 3 2s 72. కాబట్టి 72 ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఇండికేట్స్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్ ఇన్ ఏ లాజికల్ మీనింగ్ఫుల్ ఆర్డర్. సో ఇక్కడ మీనింగ్ఫుల్ ఆర్డర్ ఏంటో చెప్పమన్నాడు. ఎయిస్, లిప్స్, స్టమక్, నెక్, లెగ్. వెరీ ఈజీ అండ్ సింపుల్ క్వశ్చన్, ఫ్రీ మార్క్స్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఇది మీరు సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ షీట్ మీకు కావాలనుకుంటే, మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. విజ్డమ్ హెల్ప్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో ఇందులో మీరు జాయిన్ అయిన తర్వాత ఈ వీడియో లింక్తో పాటు, ఓకేనా, ఈరోజు సో లింక్తో పాటు ఏ రోజు అప్లోడ్ అవుతుందో ఆ రోజే మీకు లింక్తో పాటు పీడిఎఫ్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, క్లాస్ వినండి, సాల్వ్ చేసుకోండి. మీరు ఓన్గా సాల్వ్ చేస్తేనే మీరు ఎంతగా ఫోకస్ చేయగలుగుతారో అర్థమవుతుంది. రీజనింగ్లో 100% మీరు 25 క్వశ్చన్స్కి 25 వచ్చే విధంగా మన ఛానల్లో ఉన్న మాక్ టెస్ట్ చూడండి, ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. వెరీ ఈజీ సెక్షన్ రీజనింగ్ సెక్షన్. సో మనం ఆప్టిట్యూడ్ సెక్షన్ కూడా సాల్వ్ చేస్తాం. కాకపోతే ఆప్టిట్యూడ్ సెక్షన్కి ఎక్కువ మంది చూడట్లేదు, ఎక్కువగా రీజనింగ్కే ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల మన ఛానల్లో చెప్పే క్లాసెస్ ఏమవుతున్నాయంటే ఓన్లీ రీజనింగ్ క్లాసెస్గా మారిపోయాయి. నిజానికి మనం క్లాసెస్ చెప్పేది ఆప్టిట్యూడ్ క్లాసెస్. ఓకే, సో ఈ ఆప్టిట్యూడ్ క్లాసెస్ ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్, అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇక నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. వెరీ ఈజీ ప్రాబ్లం. S నుంచి 9, H నుంచి T అయింది. S నుంచి 9 అంటే S 19 అనమాట. చూడండి వెరీ ఈజీ ప్రాబ్లం. ఓకే, గమనించండి. S H అయింది, I T అయింది. S అంటే అర్థం ఏంటి 19, H అంటే 8, I అంటే 9, T అంటే 20. సో జనరల్గా అనాలజీ అంటే ఏంటంటే S నుంచి Iకి చెక్ చేసుకుంటాం, అలాగే H నుంచి T చెక్ చేస్తాం. సో 8 నుంచి 20 అంటే 12 యాడ్ అయింది. సో 19 నుంచి 9 అంటే -10 అండి. సో ఇది ఏమైనా రిలేషన్ అంటే రిలేషన్ కాదు, కాబట్టి రాంగ్ అవుతుంది. ఒకవేళ ఇదే రిలేషన్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనుకుంటే, సో ఇక్కడ 12 ఉంది కదా, 12 నుంచి మనం ఏం చేయాలంటే -10 చేస్తే 2 వస్తుంది. 2 అంటే B ఉండాలి, స్టార్టింగ్లో B ఎక్కడ లేదు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన రిలేషన్ ఏంటంటే
సో ఇంటర్చేంజ్ రిలేషన్ ఇచ్చాడు. ఎస్హెచ్ ఇచ్చాడు కదా, ఐటీ అవుతుంది. ఎస్ అంటే 19, హెచ్ అంటే 8, ఐ అంటే 9, టీ అంటే 20. అంటే 19 నుంచి 20 ఏంటంటే +1 అయింది, 8 నుంచి 9 ఏంటంటే +1 అయింది. సో క్రాస్గా +1 అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఎం చూడండి. ఎల్ అంటే +12 అవుతుంది, ఎం అంటే 13. సో +1 చేస్తే ఇంటర్చేంజ్గా ఎన్ 14 వస్తుంది, ఇక్కడ +1 చేస్తే 13 ఎం. ఓకేనా, కాబట్టి ఎన్ఎం ఎక్కడ ఉందో చూడండి. ఎన్ఎం అంటే ఆప్షన్ సి. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏమంటుందంటే వెన్ డయాగ్రామ్స్ ఇచ్చారు. సో మనకి సిలాలిజంలో ఇది ఒక టైప్ అనమాట. వెన్ డయాగ్రామ్స్ ఇచ్చి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళే డయాగ్రామ్స్ ఇస్తారు. ఇక్కడ మనం జస్ట్ చూసి చెప్పాలి ఆన్సర్. హౌ మెనీ హార్సెస్ ఆర్ నైదర్ క్లిప్స్ నార్ బ్యాగ్స్ అన్నాడు. సో హౌ మెనీ హార్సెస్ ఆర్ నైదర్ క్లిప్స్ నార్ బ్యాగ్స్ అంటే ఏ హార్సెస్ క్లిప్స్ అవ్వట్లేదు, బ్యాగ్స్ అవ్వట్లేదు అన్నాడు. సో క్లిప్స్ సంబంధించిన సర్కిల్ లేదా రెక్టాంగిల్ ఇది. ఇక్కడ వెన్ డయాగ్రామ్ బ్యాగ్ సంబంధించి ఇది. సో ఈ 2 డయాగ్రామ్స్లో ఇన్సర్ట్ అవ్వని ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్ హార్సెస్ అనమాట. ఆ 2 ట్రయాంగిల్స్ ఇన్సర్ట్ అవ్వని పార్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన పార్ట్ వరకే ఆ 2 ట్రయాంగిల్స్లో మిక్స్ అవ్వండి. మనకు కావాల్సింది అదే కావాలి, నెయిదర్ అంటే ఆ రెండిట్లో కూడా మిక్స్ అవ్వకూడదు. సో ఇక్కడ 5 ఏదైతే ఉందో 5 హార్సెస్ అనమాట. ఆ హార్సెస్ ఈ 5 హార్సెస్ మాత్రమే బ్యాగ్. ఓకే, ఎనాలజీ ప్రాబ్లం 80 నుంచి 72 అండి. సో 80 నుంచి 72 ఎలా వచ్చింది, 72 నుంచి 64 ఏ రిలేషన్ ఉందో అదే రిలేషన్ నెక్స్ట్ బ్రాకెట్లో కూడా ఉండాలి, అదే రిలేషన్ ఆప్షన్స్లో కూడా ఉండాలి. ఓకే, సో 8 నుంచి 72 ఉంటాం డైరెక్ట్గా 8 × 10 అండ్ 8 × 9 = 72. సో 8 × 8 = 64 అవుతుంది. అంటే ఇక్కడ 8 కామన్గా ఉంది, తర్వాత 10 - 1 9 - 1 రిపీట్ అయింది. సో డిక్రీజ్ అవుతూ వచ్చింది. అలాగే ఇక్కడ 64ని ఏ విధంగా రాయొచ్చు చూడండి. 64 వచ్చేసరికి 8 7s, అలాగే 8 8 వస్తుంది. ఇక్కడ 8 7s అగైన్ 8 6. సో మనం చూస్తే 8 8 = 64, 8 7 = 56, 8 8 = 48. ఇది నెక్స్ట్ బ్రాకెట్, ఇది ఫస్ట్ బ్రాకెట్. ఇక్కడ ఏమవుతుంది మీరు గమనిస్తే ఈచ్ నెంబర్ -1 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందంటే -1. ప్రతి దాంట్లో కూడా కామన్ టేబుల్ ఉంది, అందులో మనం మల్టిప్లై చేసే మల్టిపల్ ఏమవుతుందంటే -1 అవుతూ ఉంది. సేమ్ అదే ఇక్కడ చెక్ చేసుకోండి. సో ఇక్కడ 10 10s వచ్చింది, తర్వాత 10 9s, తర్వాత ఏముండాలి 10 8s 80 ఉండాలి. ఇక్కడ 75 ఇచ్చాడు కాబట్టి ఇది కుదరదు. అగైన్ ఇక్కడ చూడండి 7 6 42, 7 5 7 4 28 ఉండాలి, 24 ఇచ్చాడు, కుదరదు. సో 9 9s 81 అవుతుంది, 9 8s 72. ఓకే, 2 నెంబర్స్ ఓకే. లాస్ట్ చూడండి 9 7s 63 ఉండాలి, 64 ఇచ్చాడు, రాంగ్ అవుతుంది. ఇక మిగిలింది ఆప్షన్ డి కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. కాకపోతే చెక్ చేద్దాం. 7 9s 7 8s 7 7s కాబట్టి 9 8 7 7 7 ఈచ్ నెంబర్ ఈచ్ టేబుల్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎనాలజీ నుంచి 3rd క్వశ్చన్, ప్రీవియస్ వచ్చేసరికి ఎనాలజీ 2nd క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ప్రాక్టీస్ చేయండి, ఇలాంటివే ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్స్లో ఏ వస్తాయి అవే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్ చేయండి. లాజిక్ ఒకటే చెప్తాను, మీరు ఆప్షన్ చెక్ చేసుకోండి. సో 141 నుంచి 128 ఎలా వచ్చింది చూడండి. సో ఎప్పుడైనా సరే స్మాల్ సాల్వ్ బిగ్ ఇచ్చినప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు బిగ్ నెంబర్ వస్తుందో లేదా చెక్ చేసుకోవాలి. సో 13 + 128 యాడ్ చేయండి. 8 3 11. సో 11. సో 2 + 1 3 4 141. ఇక్కడ చూడండి 13 + 128 యాడ్ చేస్తే 83 11 అవుతుంది, 41. అంటే ఇక్కడ ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. అలాగే ఇక్కడ 2 నెంబర్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది అంటే రాదు, ఎందుకంటే 400 100 అంటే 500 దాటిపోయింది, అక్కడ ఇక్కడ 200 ఉంది కాబట్టి సేమ్ మేనర్లో లేదు. కానీ 2 స్మాల్ నెంబర్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ బిగ్ నెంబర్ రావాలి. అలాగే ఇక్కడున్న 2 స్మాల్ నెంబర్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ బిగ్ నెంబర్ రావాలి. 238 164 యాడ్ చేయండి. 8 4 12 అవుతుంది, 10 1 4 0. సో ఎగ్జాక్ట్లీ వచ్చింది చూడండి. కాబట్టి 2 స్మాల్ నెంబర్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ బిగ్గెస్ట్ నెంబర్ వస్తుంది. సో దీని ప్రకారం మీరు ఇక్కడ సాల్వ్ చేయండి, ఆన్సర్ మీరు చెక్ చేసుకోండి. ఈ షీట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.